శ్రీ గురుభ్యో నమః. సౌందర్య లహరిలోని 9వ శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. సర్వేశ్వరి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం అనే 6 చక్రాలను దాటి క్రమంగా పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశ, మనః తత్వాలను జయించి సుషుమ్నా మార్గాన్ని అతిక్రమించి సహస్రార చక్రంలో భర్త అయిన సదాశివునితో రహస్యంగా నువ్వు క్రీడిస్తూ ఉంటావు. కుండలిని చంద్రవిద్య సహస్రారాంబుజారూఢ అని మనకి లలిత సహస్రనామాలు అని ఈ విధంగా ఆ కుండలిని సహస్రారాన్ని వర్ణిస్తున్నారు. ఇందులో సహస్రార వర్ణన ఏ విధంగా చేస్తున్నారు? మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అంటున్నారు. అంటే భగవతి మూలాధార చక్రమందు మహిం పృథ్వీతత్వమును, మణిపూరే మణిపూర చక్రం నందు, కం అపి అంటే ఉదకతత్వమును, స్వాదిష్టానే స్థితం స్వాదిష్టాన చక్రమందున్న హుతవహం అంటే అగ్నితత్వమును, హృదయాకాశమందు, అనాహత చక్రమందు, మరుతం అంటే వాయుతత్వమును, ఉపరి దానికి పైనున్న విశుద్ధ చక్రమునందు, ఆకాశం ఆకాశతత్వమును, భ్రూ మధ్యే కనుబొమ్మల నడుమ ఆజ్ఞాచక్రమందు, మనః అపి మనస్తత్వమును ఆకాశతత్వమును కూడా, సకలం సమస్తమైన, కులపథం అపి సుషుమ్నా మార్గమును, భిత్వా భేదించుకుని వీడి, సహస్రారే పద్మే అంటే సహస్రార కమలమందు, రహసి ఏకాంతమునందు, పత్యా పతియగు సహా సదాశివునితో కూడి, విహరసే క్రీడించుచూ ఉన్నావు. ఓ భగవతి, నువ్వు మూలాధార చక్రమందున్న పృథ్వీతత్వమును వీడి, స్వాదిష్టాన చక్రమందున్న అగ్నితత్వమును త్యజించి, మణిపూర చక్రమందున్న అగ్ని ఉదకతత్వమును అగ్నిని వదిలిపెట్టి, హృదయాకాశమునందు అనాహత చక్రమునందున్న వాయుతత్వమును భేదించుకుని, అంతకు పైనుండి విశుద్ధమునందున్న ఆకాశతత్వమును త్యజించి, తర్వాత కనుబొమ్మల నడుమ ఉండు ఆజ్ఞాచక్రమందున్న మనస్తత్వమును ఆకాశమును కూడా వీడి, ఈ ప్రకారము సర్వమును వీడి, సుషుమ్న సుధా మార్గమును భేదించుకుని అంటే త్యజించి, సహస్రార కమలమునందు నీ భర్త అయినటువంటి సదాశివునితో కూడి రహస్యముగా క్రీడిస్తూ ఉన్నావు అని చెప్పి అంటున్నారు. అంతేకాదు, ఇంకా ఇందులో ఏం చెప్తున్నారు మనకి? అమ్మా, నీవు షట్చక్రోపరి సహస్రార క్రీడా వినోదినివి తల్లి. మూలాధారం ప్రథమ కమలం, ఈ మూలాధార చక్రంలోని పృథ్వీతత్వాన్ని, స్వాదిష్టానం 2వ కమలం, ఇది రుద్రగ్రంథి, దీనిలోని అగ్నితత్వాన్ని, మణిపూరకం 3వ కమలం, ఇది మణులతో అలంకృతం, అందుకని దీని పేరు మణిపూరకం అన్నారు. దీనిలోని ఉదకతత్వాన్ని, అనాహతం 4వ కమలం, ఇది నాదస్థానం, ఇందులోని వాయుతత్వాన్ని, విశుద్ధం 5వ కమలం, ఇది శుద్ధ స్ఫటికం, దీనిలోని ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రం 6వ కమలం అంటే భ్రూమధ్యం, దీని స్థానం, ఇది జ్ఞానస్థానం, దీనిని బ్రహ్మగ్రంథి అంటారు. దీనిలోని మనస్తత్వాన్ని దాటి వెళ్ళి నువ్వు సుషుమ్న మార్గం ఛేదించుకుని సహస్రార కమలంలో సదాశివుడితో క్రీడిస్తూ ఉంటావు. నీవు సాధాక్యవు తల్లి. 24 తత్వాలు అతిక్రమించి పంచవింశ తత్వావధారుడైన సదాశివునితో కూడి షడ్వింశ తత్వ స్వరూపిణివై పరమాత్మవై ప్రకాశించే భగవతి, నీకు నమస్సులు అంటున్నారు. అంటే మహిం మూలాధారే అంటే భూమి పృథ్వీ స్థానము, కమపి జలమును కూడా, మణిపూర చక్రము నాభి అన్నమాట, హుతవహం అగ్ని,
స్థితం స్వాధిష్టానే అంటే స్థిరముగా స్వాధిష్టాన చక్రం నందు, హృదిమరుతం ఆకాశముపరి వాయుతత్వమును ఆకాశము పైన, మనోపి మనస్సు, భ్రూమధ్యమున సకలమపి అన్నియు భిత్వా ఛేదించి, కులపథం సుషుమ్నా నాడి మార్గము, దీన్నే కులము అంటారు. సహస్రారే సహస్ర చక్రం నందు, పద్మే పద్మము, సహరహసి అంటే రహస్యముగా కలిసి, పత్యా పతితో విహరిస్తూ ఉంటుంది. అమ్మ మూలాధార చక్రం నందు అంటే పృథ్వీ స్థానము, మణిపూర చక్రం నందు అంటే జలము, స్వాధిష్టాన చక్రం నందు అంటే అగ్ని, విశుద్ధ చక్రం నందు అంటే వాయువు, ఆజ్ఞాచక్రం నందు అంటే మనసు తత్వాన్ని భ్రూమధ్యమున అన్నీ భేదించి, సుషుమ్న పదాన్ని భేదించి సుషుమ్నా నాడి మార్గము కులము అంటారు. అదన్నీ భేదించి సహస్రార చక్రంలో పద్మములో కలిసి రహస్యముగా పతితో విహరిస్తావు అంటే సహస్రార చక్రము అన్ని 72,000 నాడులలో వానవలే కురిపించి మొత్తం ప్రపంచంను అంటే శరీరాన్ని తడుపుతుంది. కుండల్ని తరువాత మూలాధార స్వాధిష్టాన చక్రముల తరువాత ఉన్న ముడిని బ్రహ్మగ్రంథి అంటారు. మణిపూర అనాదర చక్రము తర్వాత వచ్చే ముడిని విష్ణు గ్రంథి అంటారు. విశుద్ధ ఆజ్ఞాచక్రముల తరువాత వచ్చే ముడిని రుద్రగ్రంథి అంటారు. ఈ 3 ముడులు దాటిన తర్వాత సహస్ర చక్రం ఉంటుంది. యోగమునందు బ్రహ్మగ్రంథి ముడి వీడిన తరువాత మనిషికి ఈ స్థూల శరీరం నాది కాదు అనే జ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత విష్ణు గ్రంథి వీడిన తర్వాత సూక్ష్మ శరీరం నాది కాదు అనే జ్ఞానం కలుగుతుంది. రుద్రగ్రంథి దాటిన తర్వాత కారణ శరీరం నాది కాదు అనే జ్ఞానం కలుగుతుంది. సహస్రార చక్రంలో మనిషికి ఏ కోరిక లేక పరావస్థలో బ్రహ్మానందమును పొందుతాడు. దీనిని శివపార్వతుల కళ్యాణమని వారి విహారమని అంటారు. అంటే ఇంతకు ముందటి శ్లోకంలో మనకి కొనక్కాంచీదామ అన్న శ్లోకంలో ఏం చెప్పారు? అమ్మ యొక్క స్థూల స్వరూప ధ్యానం అందులో మనకి చేయించారు. ఈ శ్లోకంలో శంకరులు సూక్ష్మ ధ్యానాన్ని ప్రస్తావిస్తున్నారు. అమ్మ రూపం ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో చెప్పి ఆ ధ్యానాన్ని ప్రస్తావించారు. ఇందులో సూక్ష్మ ధ్యానాన్ని చెప్తున్నారు. శ్రీ విద్యలో ఉపాసకుడి శరీరమైన పిండాండానికి బ్రహ్మాండంతో అభేదం చెప్తారు. ఈ శరీరం షట్చక్ర సంపుటిగా చెప్పబడుతుంది. తాంత్రికంగా సమయాది సర్వశాక్తై మతాల్లో ఈ 6 చక్రాలు ఉంటాయి. వీటి గురించి చెప్పుకోవాలి అంటే అన్నింటికన్నా శరీరంలో అట్టడుగున అంటే ఆసన స్థానంలో అంటే మనం కూర్చునే ఎక్కడైతే కూర్చుంటామో మనలో ఆ కూర్చునే ప్రదేశంలో మూలాధారం అనేది మొట్టమొదటి చక్రం. సర్వాధారామహి అని రుద్రరహస్యంలో చెప్పినట్లు సర్వచక్రాలకు మూలమైనందువల్ల మూలాధారం అని సార్థక నామం ఈ చక్రానికి. భగవతి ఎలా ఉంటుంది? చుట్టలు చుట్టుకొని ఉన్న సర్పాకృతిలో కుండలిని శక్తిగా ఈ మూలాధార క్షేత్రంలో నివసిస్తూ ఉంటుంది. కుండలినికి ఇది నిత్య నివాస స్థానం అని ప్రసిద్ధి. ఈ చక్రం పృథ్వీతత్వం కలది. ఈ పృథ్వీతత్వం కారణంగా శరీరాన్ని స్థూలత్వం, స్థిరత్వం అనేవి కలుగుతూ ఉంటాయి. భూమి ఐహిక ప్రకృతికి మూలం. ఈ మూలాధారపు పృథ్వీతత్వం కారణంగా దేహికి ఐహిక ప్రకృతితో అవినాభావ సంబంధంగా ఉంది. ఈ మూలాధారాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వముఖంగా పోలేకపోతే ప్రకృతిలోనే ఉండిపోవడం స్థిరంగా అన్నమాట. ఈ శ్లోకంలో ఆ కుండలిని శక్తి రూపిణి దేవి యొక్క ఊర్ధ్వముఖ ప్రయాణం వర్ణిస్తున్నారు. అంటే పైకి వెళ్ళడానికి, కింద నుంచి పైకి వెళ్ళడాన్ని వర్ణిస్తున్నారు. మహీం మూలాధారే అంటే మొదట మూలాధార క్షేత్రంలో ఉన్న పృథ్వీతత్వాన్ని భేదించుకుని బయలుదేరింది భగవతి అని చెప్తున్నారు. మణిపూరే హుతవహం అని మూలాధార క్షేత్రానికి దిగువ ఉన్న మణిపూర చక్రాన్ని ప్రవేశించింది భగవతి. ఆ చక్రంలో ఉన్న సమయంలో భగవతి నిజమణి కాంతులతో ఆ ప్రదేశాన్ని పూరించటం వలన దానికి మణిపూరకం అని పేరు. అది కమపి అని ఉదకతత్వం కలిగినది అని చెప్పి శంకరులు భగవతి ఆ జలతత్వాన్ని భేదించుకుని ప్రయాణం ఇంకా పైకి కొనసాగించింది.
స్వాదిష్టానే స్థితం హుతవహం అంటే అగ్నితత్వం గల స్వాదిష్టాన చక్రం ప్రవేశించింది. భగవతి కుండల్ని ఇక్కడ స్వయంగా అధిష్ఠించి ఉండి గ్రంథి కల్పనం చేస్తుంది కాబట్టి దీనికి స్వాదిష్టానం అని పేరు. భగవతి ఆ అగ్నితత్వాన్ని భేదించి ప్రయాణం మళ్ళీ పైకి కొనసాగించింది. ఆ తర్వాత హృది మరుతం అన్నారు. మరుత్తు అంటే వాయువు. హృదయ స్థానంలో ఉన్న వాయువు తత్వాత్మకమైన అనాహత చక్రాన్ని ప్రవేశించింది భగవతి. అనాహతం అనటం ఎందుకంటే ఈ చక్రస్థానంలో ఏ తాకిడి లేకుండా స్వయంగా నాదం ఉత్పత్తి అవుతుంది కాబట్టి. ఇది సాధకులకే అనుభవైక వైద్యం, వర్ణించే విషయం కాదు. అది సాధన చేసే వాళ్ళకే తెలుస్తుంది. మనకి ఇలా ఉంటుందని మనం చెప్పలేం. అక్కడ ఉన్న వాయుతత్వాన్ని కూడా భేదించి ప్రయాణాన్ని నిరాఘాటంగా కొనసాగించింది భగవతి. ఉపరి అంటే ఆ తర్వాత హృదయ స్థానానికి ఉన్న విశుద్ధ చక్రాన్ని ప్రవేశించింది భగవతి. ఇక్కడ చక్రం శుద్ధమైన స్ఫటికం అంటే ప్రకాశం కలది అన్న అర్థంలో విశుద్ధ చక్రం అని పేరు కలిగిందని చెప్తారు. దాని ఆకాశతత్వాన్ని భేదించింది. ఆ తర్వాత భ్రూ మధ్యే అని కనుబొమ్మల మధ్యస్థానంలో ఉన్న ఆజ్ఞాచక్రం ప్రవేశించి దాని యొక్క తత్వమైన మనస్సును కూడా ఛేదించి ఇంకా ఊర్ధ్వముఖంగా ప్రయాణించింది. సాధకుడికి ఈ చక్రంలో కుండలిని సంచారం కారణంగా భగవతి గురించి కొంచెం జ్ఞానం కలుగుతుంది. అందుకే దీన్ని ఆజ్ఞాచక్రం అని పేరు. ఈ విధంగా భగవతి కుండలిని నివాసి అయిన భగవతిని సకలమపి అంటే సమస్తమైన కులపదం, బిత్వా అంటే సుషుమ్నా నాడి మార్గాన్ని, బిత్వా అంటే భేదించుకుని పైకి ప్రయాణించింది భగవతి అని చెప్పడం. మూలాధార చక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు గల 6 చక్రాలకు కులం అని పేరు. వీటిని కలిపే మార్గమే కులపదం అంటారు. ఇదే సుషుమ్నా నాడి మార్గం. ఈ కులపదంలో ఉన్న తత్వాలు పంచభూతాలు, మనస్సు అన్న విషయం మనం గమనించాలి. అన్నింటికన్నా శరీరంలో ఉన్నత స్థానంలో ఆఖరిదైన సహస్రారం అనే దివ్యచక్రం ఉంది. దానినే శంకరులు ఇక్కడ సహస్రారే పద్మే సహరహసి పత్య, సహస్రారే పద్మే అని ఒక 1000 రేకుల కమలంగా వర్ణించారు. ఇది సంప్రదాయ ప్రసిద్ధమైన ఉపమానమే. భగవతి ప్రయాణం నిరంతరాయంగా సాగించి అక్కడకు చేరుకున్నదని చెప్పి ఇంకా ఏమని చెప్తున్నారు? సహరహసి పత్యా విహరసే అని. అంటే అమ్మా భగవతి ఆ కమలంలో చంద్రమండలం మధ్యన ఉండే అమృత బిందు స్థానమే నీ విహార స్థలం. ఆ అమృత బిందువు పరమశివ స్వరూపమే. అక్కడ ఆ సహస్రార పద్మంలో ఉన్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యంగా వివరిస్తున్నావు అని శంకరులు అమ్మని ప్రస్తుతిస్తున్నారు. ఒక విశేషం ఏంటంటే ఇక్కడ మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే చక్రాల వరుసక్రమం. శరీరం అనబడే పిండాండంలో కింద నుండి పైకి ఈ వరుసలో ఉంటాయి. ఇది మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు. అయితే ఆచార్యుల వారు ఈ శ్లోకంలో మూలాధారం అనంతరం మణిపూరకం అని చెప్పి స్వాదిష్టానాన్ని తర్వాత చెప్పారు. ఇలా కొద్దిగా క్రమం ఎందుకు తప్పించారు అని మనం ఆలోచిస్తే, పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాత్ అన్న క్రమం పాటించి, అంటే ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివ్యాం, పృథివ్యామ్నం అన్నాద్భవతి భూతాన్ని అన్న శృతి ప్రమాణంగా శ్రీ శంకరులు పృథ్వీ నుండి పైకి చెబుతూ పృథ్వీతత్వం తర్వాత జలతత్వాన్ని చెప్పారు అని మనం గ్రహించవచ్చు. అంటే ఈ విధంగా మనం విశ్లేషించుకుంటూ ఎందుకు చెప్పారనేది, పంచభూతాలను అనుసరించి ఈ చక్రాలని ఇలా చెప్పారనేది మనకి తెలుస్తుంది. ఈ శ్లోకాన్ని ఈ విధంగా మనం ఈ సహస్రార వర్ణనని సాధన చేసినట్లయితే ఏం ఫలితం కలుగుతుందో తెలియచేస్తున్నారు. దీన్ని 10 రోజులు ప్రతిదినము 1000 సార్లు పఠించాలి. అలా పఠించినట్లయితే దేశాంతరం వెళ్ళిన వాళ్ళు శీఘ్రంగా వెనక్కి వస్తారనమాట. అంటే దూరంగా ఉన్నటువంటి మన ఆప్తుల్ని, బంధువుల్ని మన దగ్గరకు చేరుస్తుంది. అంతేకాదు ఆముష్మికంగా ఉపాసించే వారికి పంచభూతముల మీద విజయం కూడా సిద్ధిస్తుందిట. అది ఎప్పుడు లభిస్తుంది? ఇదే శ్లోకాన్ని 45 రోజులు
ప్రతి దినము 1000 మార్లు పఠించినట్లయితే పంచభూతాలను జయించేటటువంటి సిద్ధి కలుగుతుంది. అంటే 10 రోజులు 1000 సార్లు చేస్తే దేశాంతరం వెళ్ళిన వాళ్ళు వస్తారు. అదే 1000 సార్లు 45 రోజులు చేస్తే పంచభూతాలని జయించేటటువంటి విజయం, పంచభూతాల మీద విజయం మనకి సిద్ధిస్తుంది అని చెప్పి తెలియచేస్తున్నారు ఇందులో. అంతేకాకుండా ఏ సాధనైనా ధ్యేయం ఒక్కటే, నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని జాగృతపరచడం, శివశక్త్యైక సంధానమనే మహాశక్తిని దర్శించటం. మన శరీరంలోనే ఉన్న జగన్మాత కుండలిని రూపాన్ని ఈ విధంగా దర్శింపచేశారు జగద్గురు మనందరికీ కదా. కనుక ఆ రూపంలో ఉన్నటువంటి జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.